దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు చెప్తున్న మాట ఈ ఉదయకాలాన ఏంటి అంటే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును నైన వాడు, అలాగే పాపుల్లో చేరక పవిత్రంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడు, మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు నీ కొరకు నా కొరకు ఉన్నాడు. కనుక మనం ప్రతి విషయానికి భయపడే అవసరం లేదు, ప్రతి విషయానికి మనం తొందరపడిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మన కొరకు చింతించుచున్నాడు. ఆయనకున్న ప్రత్యేకత ఏంటి అంటే, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. గనక నువ్వు నేను కూడా ఎలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడంటే, పవిత్రముగా, నిర్దోషముగా, నిష్కల్మషముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఎందుకని నువ్వు నేను దేవుడు ఆశించే విధంగా, దేవుడు కోరుకున్న విధంగా మనం ఉండకూడదు? ఈ ఉదయకాలాన దేవుడు చెప్తున్న మాట ఏంటి అని మనం చూసినట్లయితే, ఆకాశ మండలము కంటే బహు ఎత్తైన వాడు ఆయన. నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, దాన్ని తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ సంకటంలో ఆయన తీరుస్తాడు, సమాధిలో నీ ప్రాణం కాపాడుతాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన మనకి ఎవరంటే ప్రధాన కాపరి. కాపరి తన గొర్రెలను కాపాడతాడు. కాపరి తన మందను క్షేమాభివృద్ధికి కలుగు చేస్తాడు. కనుక మనం చెదిరిపోయిన గొర్రెల వలె దారి తప్పితివి, కానీ ఆయన నిన్ను నన్ను తన దుడ్డుకి చేర్చి, అనగా తన సన్నిధికి చేర్చి నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను అభివృద్ధిలోకి నడపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకని దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ఉచితమైన కృపను ఆయన పిలుస్తున్నప్పుడు, లేదా ఆయన సేవకులుగా మాలాంటి వారు చెప్తున్న మాట విని వాక్యంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని కడుక్కొని పవిత్రులై ఆయన ఏ విధంగా పవిత్రంగా, నిర్దోషంగా, నిష్కల్మషంగా ఉన్నాడు. అలాగే ఆకాశ మండలం కంటే చేయనివాడు గనక ఆయన మనకు ప్రధాన యాజకునిగా ఉన్నాడు. కనుక నా సమస్యను ఆయన దగ్గర పెడితే ఆయన మనకు పరిష్కారాన్ని తీరుస్తాడు. ఖచ్చితంగా ఆయన నీకు జవాబునిచ్చి నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఈ విషయంలో జ్ఞాపకం చేసుకుని మనం చేయాల్సింది ఆయన అడగడమే. దేవుడి ఉదయకాలన ఈ మాటలు దీవించి మీ ఉనికిలో ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.